ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. పరిప్రశ్న 4వ అధ్యాయం భక్తిపరమైనవి. బి హైమావతి గారు వెంకటగిరి నుండి ఇలా అడుగుతున్నారు. దేవుడంటే ఎవరు, ఎలా ఉంటాడు, సాయిబాబానే ఎందుకు పూజించాలి అని. మాస్టర్ గారి జవాబు: నామరూపాలు లేనిది, సకల సృష్టికి ఆధారమైనది, అంతటా తానై ఉండే చైతన్య శక్తే భగవంతుడు. ఆ శక్తి మనలోనూ ఎరుకగా కూడా ఉంది. కానీ ఆ శక్తి స్థూలదేహము, దానికి పరిమితమైన మనస్సే అని భ్రమించినందువల్ల అసలైన భగవతత్వాన్ని గుర్తించలేకపోతాం. దీన్నే అజ్ఞానం అంటారు. దాన్ని తొలగించి అసలైన భగవతత్వాన్ని గుర్తించేలా నిదర్శనపూర్వకంగా నిరూపించి దానిని తెలుసుకునేలా ప్రేరేపించగలవాడే సద్గురువు. ఈ సత్యాన్ని ఈ కాలానికి అనుగుణంగా బోధించారు కనుకనే సాయిబాబాను పూజించడం శ్రేయస్కరమని నా విశ్వాసం. కానీ తనను మాత్రమే పూజించమని సాయి ఎన్నడూ అనలేదు. సరిగా పూజిస్తే దేన్ని పూజించినా గమ్యం చేరతారని బాబా చెప్పారు. మునుపు చెప్పిన భగవతత్వం ఎవరి ద్వారా మనసుకు హత్తుకునేట్లు తెలిసి తెలివిగా భక్తి శ్రద్ధలతో మనసు వారిపై నిలుస్తుందో వారినే సరిగా పూజించగలం. సర్వగతమైన ఆత్మ ఒకటున్నదని తమ లీలల ద్వారా సాయి నిరూపించినంతగా చరిత్రలో మరెవరూ నిరూపించలేదు. అందుకని ఆయన్ని పూజించడం శ్రేయస్కరమని మా విశ్వాసం. నిరంజన్ గారు వరంగల్ నుండి ఇలా అడుగుతున్నారు. నేనెంత కష్టపడినా సాయి దర్శనం కలగలేదు. ఆయన ఉన్నారని, మన మొర వింటారని నిశ్చయం కోసం వెదికాను. కారణం, కర్తవ్యం తెలుపగోరతాను. మాస్టర్ గారి జవాబు: సాయి రూప దర్శనం ఆధ్యాత్మికతకు అత్యావశ్యకం కాదు. సాయికి వారి గురువు వలన అనుభవమే లేదు కదా. వయస్సుతో పాటు అవగాహన, పరిజ్ఞానం పెరగటం లాంటిది ఆధ్యాత్మిక జ్ఞానం కలగడం. మధ్య అనారోగ్యం, ప్రమాదం సంభవించకుండా చూసుకుంటూ సరి అయిన జీవితం గడుపుతున్నా కాలగతి అవసరం. ఎదగడానికి అనుభవాలు అవసరం. పరిపాకానికి వీటికి తోడు ఆధ్యాత్మికంగా అనారోగ్యం, ప్రమాదం లేకుండా ఉండాలంటే సద్గ్రంథ పఠన, యోచన అవసరం. మొదట మనం ప్రచురించిన మహనీయుల చరిత్రలు చదువు. వారి బోధలు చాలా జాగ్రత్తగా చదువు. ఎక్కడ వారు చెప్పిన దానికి నీవు భిన్నంగా ఉన్నావో చూసుకో. సాయినాథ్ ప్రబోధామృతం 4-5 సార్లు నెమ్మదిగా చదువు. తర్వాత మతం ఎందుకు చదువు. ఆ తర్వాత గీత రోజు కొద్ది శ్లోకాలు అర్థంతో చదువు. ఇన్ని చేసినా రుణానుబంధాలు తీరాలి. కొత్త బంధాలు చుట్టుకొని ఆలోచన శక్తి ఉండాలి. కనుక నీ కాళ్ల మీద నీవు నిలవాలి. ఇంట్లో వారికి నీ బాధ్యత నీవు నిర్వర్తించాలి. అంతరాత్మలో నీ లక్ష్యం కోసం ఓరిమి విశ్వాసాలతో కూడిన నిరంతర దీక్ష లేక నిష్ఠ ఉండాలి. ఇందుకు విజ్ఞాన వీచికలు, సాయిబాబాలో వస్తున్న వ్యాసాలు ఏది నిజం జాగ్రత్తగా చదవాలి. ఈ సృష్టి అంతా దేనితో చేయబడ్డదో ఆలోచనలన్నీ మనసుతో చేయబడినట్లు అదే దైవం, అదే సాయి. దీని విషయంలో శంక ఎలా వీలు? అది లేక జగత్తు ఎలా ఉండగలదు? విజ్ఞాన వీచికలు చూస్తే నీకు తెలుస్తుంది. విజ్ఞాన వీచికలు 3, 4, 5 అన్నింటికంటే చివర చదవాలి. కానీ ఈ కృషితో పాటు భగవంతుడు మనకు విధించిన బాధ్యతలను ఆయనకు తృప్తి కలిగేటంత చక్కగా నిర్వర్తించాలి. సకాలంలో పండు పండినట్లు, పాలు తోడుకున్నట్లు అన్నీ చేకూరుతాయి. నీ స్వప్నంలో నిన్ను ఒక వాడలో ఉంచిన భావం అదే. సృష్టి తత్వతః నిత్యనూతనం, అత్యద్భుతం. ఆ సంగతిని అనుక్షణం గమనించు. అలవాటు వలన భావాలు, స్మృతులతో ఈ విషయాన్ని మరుగుపరచనివ్వవద్దు. ఈ సృష్టి యొక్క నిజతత్వం కుండలతత్వం, మట్టి అయినట్లు విజ్ఞాన వీచికలు ఏది నిజంలో ఇదే తెలుస్తుంది. దానిని ఆ భావంతో గుర్తించు. ఒక కుండ యొక్క తత్వమే అన్ని కుండల తత్వమును. అది తద్భిన్నంగా తోచడమే అజ్ఞానం, అనాలోచితమైన గుడ్డి జీవితం. అందులోని వ్యక్తులు, పరిస్థితులు, వస్తువుల మీద దృష్టి నిలిస్తే సత్యం మరుగవుతుంది.
రాగము, ద్వేషము మన దృష్టిని అలా లాగుతాయి. సాయి చరిత్ర అంతా ఈ భావాన్నే ఘోష చేస్తున్నది. వ్యక్తులను వ్యక్తులుగా చూడక అలలన్నింటినీ ఒక నీటి ప్రవాహంగా చూసినట్లు ప్రకృతినంతటినీ, జీవితం అంతటినీ సమగ్రంగా దాని తత్వాన్ని గుర్తిస్తూ చూడు. స్తబ్దత ఉండదు. స్తబ్దత మృతి. నిత్యనూతనమైన ఆనందాశ్చర్యాలు. సత్యమైన జీవితం శాశ్వతమైనది. నా గ్రంథాలలో, ఈ జాబులో, నా హృదయంలో నీకెప్పుడూ సాహచర్యం ఉంటూనే ఉన్నది. పక్క కొండలోని మట్టికి మరో కొండలోని మట్టికి భిన్నంగా ఎక్కడ ఎప్పుడున్నది? అలా భిన్నంగా దూరంగా ఉన్నది అన్నది భ్రాంతే, అపోహ మాత్రమే. అందుకే మన వారందరము ఎప్పుడూ కలిసి ఒకచోటే ఉన్నాం సాయిలో. రమణబాబు గారు విజయవాడ నుండి ఇలా అడుగుతున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా నా కోర్కెలు తీరిస్తే ఆయనే నా గురువుగా ఎంచుతాను. ఒక విద్యాలయం, వేదాంత గ్రంథాలయం, ఆశ్రమము, అనాథ శరణాలయం, సాయిబాబా గుడి నా చేతుల మీదుగా కట్టించాలని నా కోరిక. ఇంతకన్నా పుణ్యమార్గం లేదు. మాస్టర్ గారి జవాబు: ఈ రోజులలో ఈ పనులేవి చేసినా పుణ్యకార్యాలు కాజాలవు. విద్య కావలసిన పిల్లలకు దొంగ మార్కులు, కాపీలు కొట్టించక చక్కని నైతిక విలువలతో కూడిన చదువు ఇప్పించాలని తపించే తల్లిదండ్రులు కూడా కరువైపోతున్నారు. కష్టపడి నిర్మించగానే అది అవిద్యాలయంగాను, క్రమశిక్షణారాహిత్య శిక్షణా శిబిరంగాను తయారయ్యేది తథ్యం. కారణం, అలా తర్ఫీదైన టీచర్లే ఎవరికైనా దొరకబోయేది. వేదాంత గ్రంథాలు ఇళ్లలోనే చదివేవారు లేక దుమ్ము పురుగులు కొట్టుకుంటుంటే గ్రంథాలయాలు ఎందుకు? మనం కోరినది నెరవేరిస్తేనే గురువుగా ఒకరిని అంగీకరించగల ఈ తరానికి వేదాంతం అపథ్యం. టైఫాయిడ్ రోగికి పంచభక్షి పరమాన్నంలా ఆశ్రమం కావలసింది సాధకులకు. సాధకులేరి దానిని ఉపయోగించుకోవడానికి? ఆ నిర్వహణ వలన రాజకీయాలు, కార్పణ్యాలు, అసూయలు ఏర్పడతాయి. ఆశ్రమవాసుల మధ్య అంతకు మించి ఏమీ ప్రయోజనం ఉండదు. అనాథ శరణాలయంలోనూ ఇవే ఇబ్బందులు వస్తాయి. మీరు చెప్పిన వాటిలో ఇదొక్కటే కొంచెం వాంఛనీయమనిపిస్తుంది. కానీ ప్రభుత్వం బాగానే చేస్తుంది. వారితో మనము కలిసి జీవిస్తూ స్వయంగా మన బిడ్డలుగా వారిని చూసుకోగలిగితేనే దానిని స్థాపించాలి సుమా. ఇక గుడి, ఇది కత్తి నిప్పులాగా ఎంత మేలు చేయగలదో అంత చెడు చేయగలదు. ఎంతో ఆలోచించి చేయాలి. అసలు భగవంతుడు ఆశించేది ప్రతి ఇల్లు, ఆలయము, ఆశ్రమము, అనాథ శరణాలయము, ఆధ్యాత్మ గ్రంథాలయము, పాఠశాల కావాలని. ప్రతి కుటుంబం ఉత్తమమైన ధర్మక్షేత్రం కావాలని. ఇందుకు సాయి చరిత్ర, గురుచరిత్ర, సాయి బోధలకు తోడు ఇతర సద్గ్రంథ శ్రవణము నిత్యము ప్రతి మందిరంలోనూ ప్రతి ఇంట్లోనూ జరగాలి. ఎన్ని ఆలయాలున్నా అది జరగడం లేదు. సాయి చెప్పిన జీవిత ధర్మాన్ని అర్థం చేసుకుని పాటించే యత్నం చేయక ఊరికే రాయికి మొక్కినట్లు ఆయనకు మొక్కడం ఆయన కోరలేదు. ఆయన వద్దకు లక్షలాది మంది వచ్చారు. అయితేనే నేనివ్వదలిచిన జ్ఞానం అడిగేవాడు, తీసుకునేవాడు ఒక్కడు కూడా నాకు కనిపించలేదు. ప్రతివాడు వలనుగాని గొంతెమ్మ కోరికలతో నన్ను వేధించేవాడే అన్నారు కూడా. ధర్మమేమిటో ప్రజల హృదయాలను ఆకర్షించేలా తెలిపి ఆచరింపచేసే పాఠశాలలు, దేవాలయాలని మరవడం వలననే అవి కూడా వ్యాపార సంస్థలుగా మారుతున్నాయి. మేము ప్రచురించిన శ్రీ గురుచరిత్ర ఉపోద్ఘాతంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు ఆశించినవన్నీ ఎలా సాధించి నిర్వహించారో, మొదట అందుకు అవసరమైన దైవ సందేశం వచ్చాకనే ఎలా అందుకు పూనుకున్నారో గమనించండి. ఆ పవిత్ర కార్యాలు ఎలా ఆచరించాలో ఆయన చూపారు. శ్రీ రామకృష్ణ పరమహంస కూడా భగవంతుని నుండి తాను ప్రత్యేకమైన ఆదేశం పొందకముందు ఇటువంటి కార్యక్రమాలకు ఉపక్రమించరాదని స్పష్టంగా గట్టిగా హెచ్చరించారు సుమా. బాగా మరల అవన్నీ చదివి ఆలోచించి అప్పుడు ముందడుగు వేయండి. లేకుంటే జీవితమంతా పరితాపమే, హృదయవేదనే ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. ఏ సత్యనారాయణ గారు సూళ్ళూరుపేట నుండి ఇలా అడుగుతున్నారు. సాయినాథుని ప్రాతకాలం నుంచి రాత్రి వరకు ఎలా పూజ చేయాలి?
గురుదక్షిణ భిక్షలు ఎలా జరపాలి? శ్రీ సాయి ఎప్పుడూ ఎల్లడలా ఉంటారు. కానీ ఆ విషయం గుర్తుపెట్టుకున్న వారికి గుర్తుపెట్టుకున్నంత ఫలితం ఉంటుంది. చంచలమైన మనస్సు గల పామరులకు బాహ్యమైన విషయాల ప్రభావమే ఎక్కువగా ఉండి ఆ విషయం గుర్తుండదు. కనుక రోజంతా తమకు సద్గురువు యొక్క సాన్నిధ్యం ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవడానికి ఆలంబనగా మూర్తి పూజ విధించబడింది. ప్రత్యక్షంగా సాయినాథుడు మనతో ఉంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ సేవలు చేస్తామో వాటినే మందిరంలోని మూర్తికి అలానే చేయాలి. నిద్ర లేవగానే ఎంతటి మహనీయుడు మన చెంతనున్నాడో గుర్తు రావాలి. అదే ప్రాతస్మరణ అయిన ధ్యానం. తర్వాత సర్వము సిద్ధం చేసి నిత్యకృత్యానికి నిద్రలెమ్మని ప్రార్థించాలి. మనం నిత్యకృత్యాలు తీర్చుకొని బాహ్యాంతరాలను శుద్ధి చేసుకొని వారి సేవకు ఉపక్రమించాలి. అప్పుడు చేసే సేవనే 16 ఉపచారాలుగా పూజా విధానం రూపొందించింది. గృహస్థ ధర్మాలను నిర్వర్తించుకోవలసిన అవసరం వలన రోజుకు 2-3 సార్లు మాత్రమే పరిమిత సమయాలలో పూజ చేస్తాం. కానీ పూజయే తన విధిగా గల అర్చకుడు కానీ లేక అవకాశం కలిగినప్పుడు మనం కానీ ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చేసుకునే ఉపచారాలన్నింటినీ వారికి ఆయా సమయాలలోనే చేయాలి. మన స్నానం అయ్యాక అంత వివరంగానూ వారికి స్నానం చేయించాలి. మన భోజనానికి ముందు అంత వివరంగానూ వారికి నైవేద్యం ఇవ్వాలి. భోజనం అయ్యాక నిజమైన సత్పురుషుడు పగలు నిద్రించడు. అందువలన భోజనం అయ్యాక మనం కూడా ఆయన సన్నిధిలో సద్గ్రంథ పఠనమో శ్రవణమో చేయాలి. రాత్రి వారిని నిద్రపుచ్చాకనే మనం భగవత్ స్మరణతో నిద్రించాలి. ఇది మన శరీరాన్ని వారి సేవకు అర్పించడం అంటే. వారి బోధలు మననం చేసుకొని మన ప్రవర్తనను మనోభావాలను సంస్కరించుకోవడమే, వారిని ధ్యానించడమే మనసు నర్పించడం అనే మంత్రపుష్పం. వారి లీలలను బోధలను పక్కవారికి తెలిపి లోక కళ్యాణానికి తోడ్పడడం, మహాత్ములను చక్కగా ప్రశ్నించి సద్విషయం తెలుసుకొనడం, సద్భావంతో సాటివారితో మాట్లాడడం వాచికమైన సేవలవుతాయి. ఇట్టి శ్రద్ధతో జీవితమంతా గడపడమే మానసికమైన దక్షిణ. మనం ఆర్జించిన ధనాన్ని ఆయన బోధించి ఆచరించి చూపిన ఈ ధర్మంతో సాటివారిని ప్రభావితులను చేయడానికి, నిరుపేదలకు పరమేశ్వరార్పణ బుద్ధితో అన్నవస్త్రాలు ఇవ్వడానికి వినియోగించడమే దక్షిణ సమర్పణ. మరియు భిక్ష. జీవితంలో అనివార్యంగా కలిగే కష్టనష్టాల నడుమ ఈ జీవిత విధానాన్ని మరువకుండడమే నిష్ఠ సబూర్యలతో జీవించడం అంటే. ఇలా జీవిస్తే అవాంఛనీయమైన మనోభావాలకు తావుండదు. క్రమంగా ఇంద్రియ మనోజయం దానికై అదే సిద్ధిస్తుంది. ఇలా చేయగలగాలంటే తరచుగా వారి చరిత్ర పారాయణ, బోధల మననం చేస్తుండాలి. ఇలా కాని పూజ వ్యర్థం. క్రమంగా లౌకిక విషయాల ప్రాబల్యం ఎక్కువై పూజ యాంత్రికము, నిర్వీర్యము అవుతుంది. నిరంతరం పూజ చేయువాడు అవడం మాని పూజకు అరీ లేక శత్రువు అవుతాడు. జి. పిచ్చయ్య గారు ఖమ్మం నుండి ఇలా అడుగుతున్నారు. సాయి చిత్రం ప్రతి దాని మీద ముద్రిస్తుంటే ఆ కాగితాలు చెత్తలో పడతాయి, అది తప్పు కదా? మాస్టర్ గారి జవాబు: సాయి ఎప్పుడూ సర్వగతుడే. ఆలయాలు, జీవులు, ధూళి రేణువుల దగ్గర నుండి ఆయనే. ఆ సంగతి గుర్తుంచుకునే సాధనయే మనం ముద్రించుకునే బొమ్మలు. చెత్తలో కూడా ఆయనే ఉన్నాడన్న ఎరుక కలిగించడానికి అది పనికి వస్తుంది. ఆ దృష్టి కలిగి ఉంటే చాలు. అది మరవడమే నిజానికి సాయిని చెత్తకుప్పలో పడేయడంటి. నామదేవుడికి ఒక శివాలయంలో విఠోబాకేశుడనే పండు ముసలి శివలింగంపై కాళ్ళు పెట్టుకు పడుకొని దర్శనమిచ్చాడు. నామదేవుడు అభ్యంతరం చెబితే శివుడు లేని చోట తమ పాదాలుంచమని కోరాడు. నామదేవుడు అతని పాదుకలు ఎక్కడ పెడితే అక్కడ శివలింగం ప్రకటమై నామదేవునికి జ్ఞానోదయం అయింది. ఆ దృష్టి కలిగేలోగా ఇవన్నీ తప్పవు. ముద్రిస్తే కొన్ని నష్టాలు, ముద్రించుకుంటే కొన్ని నష్టాలు ఉన్నాయి. ప్రతి దానిని సాధనంగా మలుచుకుంటూ పోవాలి. పి. నీలవేణి గారు 10వ తరగతి, మైలవరం డ్యామ్ ఇలా అడుగుతున్నారు. నాకు ప్రశాంతమైన ఆశ్రమ జీవితము, భగవంతుని సేవ కావాలనిపిస్తున్నది. నేనేం చేయాలి? చక్కని ఆశ్రమ జీవితం అంటే ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి
పింఛను తీసుకోవడం, ప్రశాంతంగా జీవించడం లాంటిది. అది హాయిగానే ఉంటుంది. కానీ అలా పింఛను రావాలంటే అంతకుముందు చక్కగా ఉద్యోగం కష్టపడి చేయాలి. అంతకుముందు చక్కగా చదువుకోవాలి. అలా చేయని వారికి జీవితాంతము కష్టం చేసుకొని చాలీ చాలని బ్రతుకు తప్పదు. అలానే మనం ఈ చదువులు చక్కగా చూసుకుంటూనే మిగిలిన నా రచనలు చదివి ధర్మం తప్పక సాయి ప్రబోధామృతంలో చెప్పినట్లు ఈ ప్రపంచంలోని కష్టసుఖాలు ఎదుర్కొంటూ జీవించాలి. ఇది కష్టం అనిపించినా బలాన్ని పెంచుకునే వ్యాయామం వంటిది. చివరకు కష్టాల రూపంలో వెనుకటి పాపాలు కడిగేసుకున్నాక మనం ఆచరించిన ధర్మం పేరున పుణ్యం పేరుకొని పింఛనులాగా ఆశ్రమ జీవితాన్ని తగిన సమయంలో ఇస్తుంది. అప్పుడు పరిస్థితులు వాటికవే సాయి దయ వలన అనుకూలిస్తాయి. ఈలోగా అందుకోసం ప్రయత్నిస్తే పాపం పెరుగుతుంది. వాడని కత్తి తుప్పు పట్టినట్లు వ్యాయామం లేని శరీరం బలహీనమై రోగాలు వచ్చి ముసలితనంలో బాధపడవలసి వచ్చినట్లు. కనుక జీవిత కష్టసుఖాలలో ఉంటూనే వాటిని న్యాయంగా ఉపయోగించుకొని ఆత్మబలాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. అదెలాగో నా రచనలలో ఉన్నది. మరొక ప్రశ్న. దేవతలను అనన్యంగా ఉపాసిస్తే ఉద్ధరించగల సద్గురువును చూపుతారని ఎందరి అనుభవాలు తెలుపుతున్నాయి. దైవమే కరుణించినప్పుడు సద్గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి? మాస్టర్ గారి జవాబు: మన పూర్వపుణ్యాన్ని, ప్రస్తుత శ్రద్ధను అనుసరించి లౌకికమైన కష్టాలు తీర్చడం, ధర్మం తప్పినప్పుడు మనను దండించడం దేవతల కర్తవ్యం. కారణం, సృష్టి అనే క్రియ కొనసాగించడానికి ప్రకటమైన భగవంతుని శక్తులు పరిమితంగా, ప్రకటమైన తత్వాలే దేవతలు. ముక్తిని ప్రసాదించడానికి అవతరించిన భగవంతుని కరుణా స్వరూపాలే సద్గురువులు. తమను ఉపాసించిన వారికి దేవతలు తెలిపేది కూడా ఇదే. ఆర్వి సత్యనారాయణ గారు నల్గొండ నుండి ఇలా అడుగుతున్నారు. భగవంతుడు అంటే ఏమిటి? సముద్రంలో అలలు మనసులో ఆలోచనలు ఉద్భవించి కొనసాగి లయించినట్లే విశ్వంలోని రూపాలన్నీ దేనిలో ఉత్పన్నమై కొనసాగి లయిస్తున్నాయో అట్టి విశ్వచైతన్యమే భగవంతుడు. తలంపులన్నిటి రూపాలలోనూ, మనస్సు అన్ని అలలలోనూ నీరు ఉన్నట్లే ఆయన అన్ని రూపాలలోనూ ఉన్నాడు. కలలోని రూపాలన్నీ మన మనస్సే అయినా మనకు ఆ సంగతి తెలియక భయము, సంతోషము మొదలైన భావాలు పొందినట్టే మనం మోహితులమవడం వలన మనకు ఆ విషయం తెలియదు. భగవంతుడు సృష్టి పట్ల మన అజ్ఞానం కూడా అలాంటిదే. ఇంతకు మించి పరిమితమైన మన బుద్ధికి పరిమితమైన మాటలలో అనంతమైన భగవంతుని గురించి వివరించడం సాధ్యం కాదు, ప్రయోజనమూ లేదు. సాయి చెప్పినట్లు గురువును సేవించి తెలుసుకోవలసిందే. ఈ లోపల సాయి లీలల నుంచి, శ్రీ గురుచరిత్రలో బోధల నుండి భగవంతుని గురించి తెలుసుకొని వాళ్ళు చెప్పిన నిర్దిష్టమైన మార్గాన్ని అనుసరించడం ఒక్కటే మార్గం. ఒక పాఠకురాలు హైదరాబాదు నుండి ఇలా అడుగుతున్నారు. అన్ని సంస్కారాలలాగే హృదయపూర్వకమైన భక్తి కూడా పూర్వజన్మ సుకృతమేమో, లేకుంటే మీ వంటి వారికి మొదటి దర్శనంలోనే అంతటి అనుభవము, ప్రశాంతత కలగడం, నా వంటి వారు నిత్య దర్శనం చేస్తున్న భక్తి కూడా మిగిలిన భావాలలాగే తాత్కాలికం మాత్రమే అవడమేమి? అలా అయితే సాయి కోరిన నిష్ఠా సబూరీలను అర్పించడం మన చేతుల్లో ఏముంది? మాస్టర్ గారి జవాబు: అన్ని సంస్కారాల వలనే భక్తి కూడా పూర్వజన్మ సుకృతమే. పూర్వజన్మ సుకృతం అంటే వెనుకటి జన్మలలో మనం చేసుకున్న మంచి యొక్క ఫలితమే. కనుక ఈ జన్మలో మనం శక్తినంతా వినియోగించి కృషి చేసి అట్టి ఫలితాన్ని పొందగలగడం మన చేతుల్లోనే ఉంది. అందుకే ఉద్ధరేదాత్మదాత్మానం, తనను తానే ఉద్ధరించుకోవాలి అని భగవద్గీత చెప్పింది. కానీ సాయి చెప్పినట్లు ఈ మార్గంలో పయనించడం దున్నపోతునెక్కి నాన్హేఘాట్ దాటడం కంటే కష్టం. మన శక్తినంతా వినియోగించి కష్టపడితే కానీ ఫలితం ఉండదు. మన యత్నం చాలినంత తీవ్రంగా జరిగితే ఫలితం ఈ జన్మలోనే కల్పించవచ్చు కూడా. ఇది స్వానుభవం. 1955 సంవత్సరంలో నా ఉపనయనానికి దైవజ్ఞులు పెట్టిన ముహూర్త బలం, ఆ క్రతువులోని వేదమంత్రాలు, మా పెద్దన్నగారి పూజలు, ఉపవాసాలు వారి అబ్బాయిని రక్షించలేకపోవడం చూసి
తీవ్రమైన నాస్తిక భావం, అంతకంటే కూడా అన్వేషణ నాలో మేల్కొన్నాయి. నిరంతరం జీవిత పరమావధి, చావు పుట్టుకల తత్వం, ఆత్మ అనాత్మల గురించి తీవ్రంగా దృఢంగా 1961 వరకు ఆలోచన కొనసాగింది. రాత్రుళ్ళు 3-4 గంటల కంటే నిద్ర ఎరుగను. వ్యక్తిగతమైన అభిమానంతో ఏ గురువుకు తల తాకట్టు పెట్టుకొనలేదు. గుడ్డిగా ఎవరు చెప్పినది అనుసరించలేదు. ఆధునిక విజ్ఞానం అధ్యయనం చేసి చివరకు ఆస్తిక భావం కలిగినా సాధన మార్గం కూడా ఎవరు చెప్పినా అనుసరించలేదు. తెలిసో తెలియకో చేసిన ఆ కృషి ఫలితమే షిరిడీలో సాయి నిరంతరము వర్షిస్తున్న అనుగ్రహానికి పాత్రుని చేసింది. అట్టి జిజ్ఞాసలో ఏ ఉద్యోగమూ నన్ను ఆకట్టుకోలేకపోయింది. అయితే అన్నగారి అబ్బాయి చనిపోయినప్పుడే అందరి వలె శోకించి కొద్ది కాలానికి బాధ మరచిపోకుండా చేసింది సుకృతమే కావచ్చు. సద్గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడూ మన సుకృతం వలన, అంటే తీవ్రమైన కృషి వలన సార్థకమవుతుంది. అట్టి కృషి ఫలితంగానే తర్వాత కూడా ఎవరో శ్రమించి రాసిన గ్రంథాలలోని విషయాలను నేర్చుకున్నా ఆ విషయం రచనలో ప్రకటించనిదే మనశ్శాంతి ఉండదు. ఆర్వి సత్యనారాయణ గారు నల్గొండ నుండి ఇలా అడుగుతున్నారు. నన్ను నమ్ముకున్న వారిని చివరంటా గమ్యం చేరుస్తానంటారు బాబా. ఆ గమ్యం ఏమిటి? నమ్ముకోని వారంతా గమ్యం చేరనట్లేనా? తనను నమ్ముకోవాలి అని బాబా ఎందుకు కోరుకోవాలి? మాస్టర్ గారి జవాబు: నన్ను నమ్మి నేనిచ్చే మందును తీసుకుంటే నీ రోగం తీరుస్తాను అని డాక్టర్ అంటాడు. జబ్బు తగ్గాలనుకున్న వారు అలా చేస్తేనే కదా జబ్బు తగ్గే అవకాశం ఉండేది. అలాంటిదే బాబా అన్నమాట. వైద్యుడు మన నుండి కనీసం ఫీజైనా కోరతాడు. సాయి అదీ కోరరు. ఆయనకు కొబ్బరికాయ కొట్టినా తినేది, అగరవత్తి వెలిగించినా మనకు తెలిసినంతలో ఆ సువాసనకు ఆనందించేది మనమే. మన నుంచి చిల్లిగవ్వయైనా ఆశించక మేలు చేసిన వారిపై కలిగే ప్రేమను నమ్మకం అంటారు. అది ఉంటేనే మన బాగు కోసం ఆయన చెప్పినది మనం చేయగలుగుతాం. అప్పుడు గమ్యం చేరతాం. ఇక్కడ లక్ష్యం అంటే అంతులేని తృప్తి, శాంతి. అదే భగవంతుడు. వైద్యుని నమ్మలేని వారి శరీరానికి ఏది గతో, కేవల ప్రేమస్వరూపమైన సద్గురుని నమ్మలేని వారి ఆత్మలకు గతి అదే. సంశయాత్మ వినశ్యతి అన్నారు ఋషులు. పై వాక్యాలు చెప్పి సాయి అంటే షిరిడీలో నివసించిన ఆ 5.5 అడుగుల శరీరమే కాదని ఆయన తెలిపారు. అన్ని జీవుల రూపాలలోనూ సకల సృష్టి రూపంలోనూ ఏ దైవశక్తి ఉన్నదో అదే తామని భక్తులకు అనుభవమిచ్చారు. అన్నీ ఆయనే అయినప్పుడు మన రూపంలో కూడా ఆయనలోని అంశమే, భాగమే ఉన్నది. ఆయనను నమ్మలేకపోవడం అంటే మనను మనమే నమ్మలేకపోయినట్లు. ఇక అటువంటి మనస్సుకు శాంతి ఎక్కడుంటుంది? పై ప్రశ్నలలోని చివరి వాక్యం సాయి అంటే ఆ శరీరమేనని పొరబడడం వలన వస్తుంది. అలానే తలచిన ఎందరి మహనీయుల చరిత్ర చూసినా సాయి చరిత్ర తలమానికంగా సాటిలేనిదిగా నిలుస్తుంది. చరిత్ర చదివితే ఆ ప్రశ్న రాదేమో. డి కనకముత్యం గారు ఎండగండి నుండి ఇలా అడుగుతున్నారు. సన్యసించనిదే మోక్షం లేదని కొన్ని గ్రంథాలు మహాత్ములు చెప్పారు, నిజమేనా? మాస్టర్ గారి జవాబు: సర్వజీవుల శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతూ ధర్మబద్ధమైన భుక్తి సంపాదించుకునే వారికి కేవలం దైవ స్మరణ చాలు. అలాగాక చిలిపిగా బ్రతికే వారి పిల్లలకు ఉపనయనము, బ్రహ్మచర్యములనే సంస్కారం ఇవ్వకుంటే వారిలోనూ వారి వల్ల ప్రపంచంలోనూ అధర్మం ప్రబలుతుంది. బ్రహ్మచర్యంలో నేర్చిన విద్య, అలవరుచుకున్న సదాచారాలతో మాత్రమే గృహస్థాశ్రమం సక్రమంగా నిర్వర్తించాలి. వారికి మాత్రమే సన్యాసం సార్థకం అవసరం. బాధ్యతలు తీరాక ఆశ, మమకారం విడిచిన వారికే ముక్తి సాధ్యం. అట్టివారికి మాత్రమే సన్యాసం ఇవ్వాలి. ఆశ విడవలేని వారు సన్యసిస్తే అది మిథ్యాచారమై రెంటికి చెడతారు. మానవులలో ఎక్కువ మంది ఈ క్రమంలోనే ముందుకు పోవాలి. చాలా అరుదుగా రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి ఏ కొద్దిమందో పూర్వ సంస్కార బలం వలన మొదటి నుండే సర్వసంగ పరిత్యాగులవుతారు. మిగిలిన వారు అలా చేయకూడదని వేదం స్పష్టంగా చెప్పింది. గీతలో కూడా కర్మలన్నీ శాస్త్రవిధిని అనుసరించి ఆచరిస్తూ వాటి ఫలం పట్ల
ఆసక్తిని మాత్రమే సన్యసించాలని శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. కొత్తగా సన్యసించిన వారికి తమ ఆశ్రమంపై శ్రద్ధ బలపడటానికి పెద్దలు వ్రాసిన గ్రంథాలు ఈనాడు ప్రజలు స్వతంత్రించి తమకై తామే చదువుకోవడం వల్ల, కీర్తిని డబ్బును ఆశించి ధర్మ ప్రచారానికి దిగడం వలన ఇట్టి అపోహలు కలుగుతున్నాయి. సన్యాసం బాహ్యమైనది మాత్రమే అయితే మీ ప్రశ్నకు తావున్నది. ఆంతరంగికమైతే ప్రశ్నే రాదు. వివేక వైరాగ్యాలు సంపాదించి కూడా లౌకిక ధర్మాలు పాటించడం ఉత్తమమని శ్రీకృష్ణుడు చెప్పాడు. అందుకే సాయి ఎవరిని సన్యసించమనలేదు. ఒక అన్వేషి చింతపల్లి నుండి ఇలా అడుగుతున్నారు: ధ్యానానికి రూపము నామము అవసరమా? ప్రార్థనకు పటము విగ్రహము అవసరమా? మాస్టర్ గారి జవాబు: ఏదైనా సరే అవసరమా అని ప్రశ్నిస్తే ఎవరికో చెప్పు, అప్పుడు చెబుతాను అన్నదే నా సమాధానం. ఒకరికి అవసరమైనది ఇంకొకరికి అవసరం కాకపోవచ్చు. మనసులో రేఖాగణితం చేసుకోగలవాడికి కాగితం మీద బొమ్మ కానీ లేక గణిత సూత్రం గీచి గుణించుకొని అవసరం ఉండదు. అలాంటి వారికి అవి గీచుకొనడం అనవసరమైన బాదరబందీ అనిపిస్తుంది. అలా గీసుకుంటేనే గణితం సులభం అనిపించే వారికి మనస్సులో గుణించుకొనడం వృధా ప్రయాస అనిపిస్తుంది. ఇద్దరూ సాధకులైతే పరస్పరం తర్క వితర్కాలు లేకుండా ఎవరికి సులభం అనిపించిన సాధన వారు చేసుకుంటారు. దాని గురించి చర్చించి ఇతరుల వాదం తప్పని రుజువు చేయి చూసేవారికి సాధన చేయడం కంటే తమకెక్కువ తెలుసునని ఇతరులు అనుకొనడం, వాదంలో గెలవడం ఇష్టమన్నమాట. సాధకుడు కాకపోయాక ఈ ప్రశ్న అప్రస్తుతమవుతుంది. ఏది రైట్ అయితేనేమి, తాను దానిని అనుసరించక దానిని గురించి ఇతరులతో చర్చించడం మాత్రమే లక్ష్యమయ్యాక. అయినా ఈ రెంటిలో ఏది ఎక్కువ స్థితి, ఏది తక్కువ అంటే ఆ రెండూ గొప్ప స్థితిలే. కానీ వాటి గురించి ఇది ఎక్కువది అది తక్కువది అని వాదించే వారిది మాత్రం అన్నిటికంటే హీనమైన స్థితి. ఒక పాఠకుడు ఇలా అడుగుతున్నారు: మీరు సాయిని పూజిస్తున్నా ఆయన మీ కష్టాలు తొలగించలేదు కదా, ఆయనను విడిచి గ్రహశాంతులు చేస్తే కష్టాలు తొలుగుతాయి అంటున్నారు కొందరు. ఇది ఎంతవరకు నిజం? మాస్టర్ గారి జవాబు: కష్టసుఖాలు పూర్వపుణ్య పాపాల ఫలితాలే. గడియారం పొద్దును సూచించినట్లు జాతకంలోని గ్రహాలు మన పూర్వపుణ్య పాపాల పాళ్ళు. క్రమం కొంతవరకే సూచించగలవు. గడియారంలో ముళ్ళు తిప్పేస్తే పొద్దు కూడా తిరిగిపోతుందా? కనుకనే ఇతర మతాలలో గ్రహశాంతువులన్నవి లేవు. నేరం చేసినవాడు శిక్ష అనుభవించడం ధర్మం కానీ అతడు పోలీసులను న్యాయమూర్తులను తృప్తిపరచి శిక్ష తప్పుకోవడం న్యాయమా? ఈ గ్రహాలన్నీ ఆ దేవుని బంట్లే. పోలీసులు, న్యాయమూర్తులు ప్రభుత్వం యొక్క సేవకులైనట్లు కర్మను అనుసరించి ఫలితాన్ని సూచించేలా దైవం వాటిని శాసించాడు. మనం చేసిన పూజల వలన దైవ శాసనాన్ని కాదనగలమా? కాకుంటే ప్రభుత్వమే ఒక నేరస్తునిలో కలిగిన పరితాపానికి పరివర్తనకు మెచ్చి శిక్ష కొంత తగ్గించవచ్చు. అలానే సృష్టి అంతటికీ ప్రభువైన భగవంతుడు కూడా మనం మన పూర్వపాపాలకు ఆయన న్యాయంగా, అంటే సర్వజీవులపైన సమానమైన ప్రేమతో మనకు విధించిన శిక్షను హృదయపూర్వకంగా స్వీకరించి ఓరిమితో ఆయన ధర్మపరత పట్ల, కరుణ పట్ల పూర్ణ విశ్వాసంతో అనుభవిస్తూ మన పూర్వకర్మ దోషాన్ని అలా అనుభవం ద్వారా కడిగి వేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటూ విడవక ఆయనను ప్రార్థిస్తుంటే మనలో కలిగిన పరివర్తన వలన మన దర్భబుద్ధికి మెచ్చి జాలి చెందిన ఆ ప్రేమమయుడు తనకై తానే ఆ శిక్షను తగ్గిస్తాడు. పూర్తిగా రద్దు చేయడు. కారణం, అలా చేస్తే ఇక జీవులన్నీ పాపాలే చేసి శిక్ష అనుభవించబోయే ముందు దైవాన్ని ప్రార్థిస్తారు. ఇక న్యాయం ఎవరూ పాటించక సాటి జీవులందరినీ హింసిస్తుంటారు. కనుక ఆయన కర్మఫలాన్ని రద్దు చేయనందుకు ఆయనకు కృతజ్ఞతలే తెలుపుకోవాలి. ఆ భగవంతుడే సద్గురువు సాయి. కనుక నీ విశ్వాసమే సరి అయినది. సాయి చెప్పినట్లు ఓరిమి నిష్టలతో అవగాహనతో సాయిని ప్రార్థించాలి. గ్రహశాంతిలే నిజమైతే పాండవులు, రాముడు, హరిశ్చంద్రుడు ఎందుకు కష్టాలు పడతారు? ఇలాంటి అజ్ఞానపూర్వకమైన కోరికలతో వివిధ దేవతలను ప్రార్థించేవారు అగ్నులని,
వారి పాత్రతను బట్టే వారికి ఫలితం ఇవ్వవలసినది అద్వయుడు అయిన భగవంతుడేనని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. తపస్సుతో కర్మదోషం తొలగించుకోవచ్చు, కానీ తపస్సు అంటే అవగాహన, ఓరిమిలతో కఠినమైన కష్టజీవితాన్ని అంగీకరించి భగవంతుడిని ప్రార్థించడమే. అట్టి నిశ్చల భక్తితో సాయిని ప్రార్థిస్తుంటే సాయి చాలా వరకు కష్టం తగ్గిస్తారని వారి చరిత్ర నిరూపిస్తున్నది. నీకు సలహా ఇచ్చిన వారు సాయిని మించిన జ్ఞాని కాదు గదా. శ్రీ సాయి ప్రబోధామృతం చదివి మననం చేస్తే మీ మనస్సు స్థిరమవుతుంది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. 4వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.